అనాలిసిస్. సాయి కృష్ణ ఏమయ్యాడు? షాకుల మీద షాకులు అండి. ఎవరికి షాకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్. ఎవరిచ్చారు షాకు? సాయి కృష్ణ తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి షాకు. అలాగే వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బ, లేకపోతే రివర్స్. ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో సాయి కృష్ణకి సంబంధించి ఆ టైటిల్స్ అవనివ్వండి, లేకపోతే ఆ మాట్లాడుతున్న అంశాలు అవనివ్వండి, పెడుతున్న పోస్టులు అవనివ్వండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. అంటే తెలుగు రాష్ట్రాల్లో గతంలో చాలా తక్కువ స్టోరీలు ఈ రకంగా నడిచినాయి, అంతలా నడిచినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్, తల్లి రివర్స్ అయిందని. ఎవరంటే సాయి కృష్ణ తల్లి. చంద్రబాబు నాయుడు గారితో ఆవిడ వెళ్ళి కలడం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆవిడ్ని కలడం, ఆవిడ్ని ఓదార్చడం, మన ప్రభుత్వం వస్తుంది నేనున్నానని భరోసా ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సరే, ఎవరన్నా ఏదన్నా చేయాలి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తారు? అలా అమర్నాథ్ రెడ్డి చనిపోయినప్పుడు ఏమైంది, లేకపోతే ఇంకొకరు చనిపోయినట్టు ఏమైంది, దళిత కుటుంబాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు ఈయన వెళ్ళి పరామర్శించలేదని వీళ్ళు అంటారు. సరే, వేరే సందర్భాల్లో ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరామర్శించలేదు అని చెప్పి వీళ్ళు అంటారు. సో సాయి కృష్ణ మరణంలో వార్తలు అనేవి ఓ పక్క పెడితే అసలు సాయి కృష్ణ ఏమయ్యాడు? సాయి కృష్ణకి ఏం జరిగింది? అతనికి రౌడీ షీట్ ఉన్నదా, లేకపోతే 22 సంవత్సరాలంటే 22 కేసులు ఉన్నాయా? ఇవన్నీ కాదు కదా. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది, కానీ చట్టంని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదు అది ఎవరికి కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించిన, చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ్ని ఓదార్చిన, చివరికి ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళ కుటుంబానికి కావాల్సింది రాజకీయాలు కాదండి, కులాలు కాదండి. ఆ పిల్లడు ఉన్నాడా లేదా? రోజుకి మన ఆ క్షోభ ఎక్కడ పడతారు? ఇప్పుడు మనకి ఏదన్నా ఒకటి జరిగిందనుకోండి, అది జరుగుతుందో లేదో, ఏదైనా ఒక ఉపద్రవం వస్తున్నది అని కానీ మనం ఆలోచనలో ఉన్నామంటే, సరే వచ్చేదో అయిపోతే పర్వాలేదు, అది వస్తుందా రాదా? ఇప్పుడు మనం ఏదో అర్జెంట్ పని మీద ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, ఏదో ట్రైనో బస్సో దేనికోసం వెయిట్ చేస్తున్నాం. అది వచ్చేస్తే సేఫే, అది వస్తుందో రాదో, క్యాన్సిల్ అవుతుందో అవ్వదో, ఈ టెన్షన్ ఉంటుంది చూసారా, అది చాలా దారుణంగా ఉంటుంది. నెక్స్ట్ ఐసీయూలో ఉన్నట్టు ఉంటుందండి. ఐసీయూలో ఎవరైనా పేషెంట్ ఉన్నారనుకోండి, ఎమర్జెన్సీ కేసు, ఎంత క్షోభ అనిపించాలి ఆ కుటుంబ సభ్యులు. అరే ఆయన బతుకుతాడా బతకడా, లోపల డాక్టర్లు ఏం చేస్తున్నారు, క్షేమంగా బయటకు వస్తాడా, రాకపోతే ఏంటి పరిస్థితి, చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులో లేదా వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళకి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఏమైపోతుంది, అలాంటి ఎన్నో ఉంటుంది. ఆవిడ కన్నప్పుడే కదా. దొంగోడైనా, కిరాతకుడైనా, దుర్మార్గుడైనా, దుష్టుడైనా తల్లికి బిడ్డ ప్రాణం. ఎందుకంటే అది మనం చాలా కుటుంబాల్లో చూస్తుంటాం. అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా, చాలామంది చెడ్డోళ్ళు ఉంటారు, చాలా మంది కూలికోన్లు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, శాడిస్టులు ఉంటారు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు అరే మన కర్మరా ఇలాంటి కూడా పుట్టడం అనుకుంటారు తప్పించి ఆడిపోవాలని కోరుకోరు. అది తల్లి ప్రేమ, తల్లి ప్రేమ అది. సో ఇప్పుడు నాగరాజు సిఏ, ఇదిగో ఫోటో చూస్తున్నారు కదా, ఆయనకి మీద సింపతి చూపిస్తున్నారు, కొవ్వొత్తుల ర్యాలీలు నడుపుతున్నాడు. ఈయన చూస్తే గొడ్డలు పట్టుకుని పిస్టల్ పట్టుకుని ఈయన ఫోటోలు తీసుకుంటా ఈయన ఉన్నాడు. సరే, ఆ తీసుకొచ్చినప్పుడు కొన్ని అంశాలు అర్థం కానిది ఏంటంటే, అసలు సిఐ నాగరాజు అంత దారుణంగా అతన్ని తిప్పారు. మినిట్ టు మినిట్ కూడా ఒక ఆయన చెప్తున్నారు, ఆయన లాడ్జికి తీసుకెళ్లారు, పలానా టైంలో తీసుకెళ్లారు, అక్కడ ఏదో 1 రోజు 2 రోజులు ఉంచారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెదగొట్టారు. ఆ లాడ్జ్లో రూమ్ ఏమో సిఐ గారు బుక్ చేశారు, సిఐ గారి పేరు మీదే ఉందో, సిఐ గారి రికమెండేషన్ ఉందో, ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. సరే, దాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకోకూడదు? అది కూడా ఆలోచించాలి కదా. సరే, ఎప్పుడో రిపోర్ట్ వాళ్ళు చెప్పారు, లైవ్లో చెప్తున్నారు అంటే ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి, కానీ సమాధానాలు దొరకట్లేదు ఈ కేసుకి సంబంధించి. అసలు సిఐ ఇతని మీద ఇంత కక్ష కట్టడానికి కారణం ఏంటి? అతను జైల్లో నుంచి బయటకు వచ్చారంటున్నారు. సరే, మళ్ళీ ఏదైనా కేసు విచారణ మీద వస్తే తను ఏమైనా రివర్స్ తిరిగాడా, లేకపోతే ఇంకా ఏదైనా చేయరానిది ఏమైనా పోలీసులకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడా? అది వీళ్ళు తట్టుకోలేక అంత సీరియస్గా తన మీద అటాక్ చేశారా? ఒకవేళ చేస్తే ఆ దెబ్బలకు భరించలేక ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి ముందు తీసుకెళ్లారట, రంగా గారి ఇంటి ముందు ఏదో హాస్పిటల్ ఉన్నదని, అక్కడి నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారట, అక్కడ కూడా ఇంకా చేతులు ఎత్తేసి ఈయన బతకడు చచ్చిపోతాడు అంటే మళ్ళీ ఏదో రూమ్కి తీసుకెళ్లారట, అక్కడ ఏదో R&B డాక్టర్ తోటి ట్రీట్మెంట్ చేయించారట, చచ్చిపోయాడట.
2 వీలర్ మీద తీసుకెళ్లారట, ఆ శ్మశానంలో అనాథ సేవంగా బస్ స్టాండ్లో పడేశారని ఒకరు అంటారు. లేదు 2 వీలర్ మీద మధ్యలో కూర్చోబెట్టుకుని వెళ్ళారని చెప్పి వైసీపీ మాజీ మంత్రులు అంటారు. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? ఇన్ని రోజులు ఈ ఎపిసోడు అలాగా లాగుతానే ఉన్నారు. ఎందుకు ఇంత పెద్ద పరిజ్ఞానం ఉండగా కూడా, ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో దీన్ని ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు? తాత్సారం చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా ఇందులో ఉన్నాయా? పెద్ద పెద్ద తలకాయలు ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నాయి? అంత పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయిపోవడానికి అతను ఏమైనా పొలిటీషియను కాదు, అపర కోటీశ్వరుడు కాదు కదా. ఇది ఈ కోణం కూడా ఒకసారి ఆలోచించాలి. చాలా ప్రశ్నలు దీని గురించి ఆలోచిస్తుంటే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకు అంత దారుణంగా, అంత చిత్రహింసలు చేయాల్సినంత కక్ష ఏంటి పోలీసులకు ఒకవేళ చేస్తేని? ఏముంది ఇందులోని? అతను ఏదో మర్డర్ చేసాడు, ఇంకోటి చేసాడు, కోర్టు చూసుకుంటుంది, ఆ కేసు పెట్టేస్తుంది, శిక్ష వేసేస్తుంది, ఈయన జైలుకి వెళ్తాడు, బెయిల్ తెచ్చుకుంటే బెయిల్ తెచ్చుకోవచ్చు. కానీ ఈ పోలీసులు ఇంతలా చేయడానికి కారణం ఏంటి? సిఐ గారు చాలా మంచి ఆయన మీద బురద చల్లుతున్నారు, ఆయన మీద ఇలాంటి తప్పుడు వార్తలు వేస్తున్నారు అని చెప్పి కొంతమంది ర్యాలీలు చేయడం ఏంటి ఆయన ఫోటో పెట్టి? నిజంగానే సిఐ గారు అంత మంచి అంత మంచి ట్రాక్ ఉందా? మరి అంత మంచి ట్రాక్ ఉంటే ఈ విషయంలో ఎందుకు ఆయన అంత దారుణంగా ప్రవర్తించాల్సి వచ్చింది? మరి సస్పెండ్ చేశారు అంటే సిఐ పాత్ర మీద ఎంతో కొంత అనుమానం లేకపోతే ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేస్తుంది? పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు సస్పెండ్ చేస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రివర్స్ వాళ్ళ తల్లి అని చెప్పి ఎందుకు ప్రచారం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ అంటూ ఎందుకు ట్రోల్స్ అవుతున్నాయి? ఇది చంద్రబాబు నాయుడు గారి మీద రివర్సు, చంద్రబాబు నాయుడు గారికి ఎదురు దెబ్బ అని చెప్పి వాళ్ళు పెడతారు, వీళ్ళు ఎదురు దెబ్బ అని వీళ్ళు పెడతారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఉగ్ర రూపం ఆయన. అసలు ఎవరో చచ్చిపోతే అలాంటి వాడు, పోక్సో చట్టంలో ఉన్నవాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పరామర్శించాలా, లేకపోతే వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలా, నన్ను వెళ్ళమంటారా అని చెప్పి ఆయన. సరే, ఒకరికొకరికి ఏవి కూడా లింకులు దొరకలేని పరిస్థితి. సిట్ వేసారు ఇది. మరి సిట్ తేలుస్తుందా దీనికి సంబంధించి? ఏమి చేస్తుంది? సాయి కృష్ణ తల్లిని ఆయన ఓదార్చుతారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఓదార్చుతారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బాగానే ఉన్నది. ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందండి, ముఖ్యంగా పొలిటికల్ టర్న్ గత కొన్ని రోజులు. అందుకని ఇంత దూరం వెళ్తున్నది ఇది. ఈ పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి కూడా సరే ఏదన్నా ఒకటి దొరికితే దాన్ని ఖచ్చితంగా లాగాలి, ఎంత దూరమైనా లాగాలి. ఇంకా అది మామూలు అయిపోయింది రాజకీయ నాయకులకి, పార్టీలకు కూడా. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు వాస్తవంగా ఇది డిపార్ట్మెంట్కి సంబంధించింది. పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా అతన్ని కస్టోడియల్ టార్చర్ చేశారా, చంపేశారా, లాకప్ డెత్ జరిగిందా, లేకపోతే లాడ్జ్లో జరిగిందా, లేకపోతే ఇంకొక దగ్గర జరిగిందా, ఎందుకు అతన్ని అంత దారుణంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, దాని ముందు ఏం జరిగింది, ఈయన అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇతను ఎక్కడ తల దాచుకుంటున్నాడు, ఏవో చెప్తాడు, వాళ్ళకప్పుడు ఇంకనే ఎక్కడి నుంచి అవుతా ఉన్నాడు, అక్కడి నుంచి పట్టుకొచ్చారు. సరే, పట్టుకురావడం వరకు ఓకే. స్టేషన్లో అంత సీరియస్గా తన మీద అటాక్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంకా ఏమైనా ఇందులో కోణం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద తల్లి రివర్స్ ఈ టాక్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద రివర్స్ ఈ టాక్ ఏంటి? వైసీపీకి ఎదురు దెబ్బ ఈ టాక్ ఏంటి? నేను మొత్తం అంతా చూపిస్తానని చెప్పి అంబటగారు అంటున్నారు, ఇదిగో పలానా దగ్గర జరిగిందని మినిట్ టు మినిట్ ఏమని ఒక న్యాయవాది గారు, సీనియర్ న్యాయవాది చెప్తారు. అసలు ఎటు వెళ్తుంది ఈ కేసు? ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎటు వెళ్తుంది అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. అది గాల్లో దీపంలో ఉన్నది. ఎటు పడితే అది తిరుగుతున్నది, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. ఇది కాదు కదా సమాజంలోని. ఒక తప్పు జరిగిందా లేదా, అసలు ఆయన బతుకున్నాడా లేదా, బతుకున్నాడని కొంతమంది అంటారు, లేదా అతను తప్పించుకు పారిపోయాడు అంటారు. తప్పించుకు పారిపోతే ఇంత పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అవుతుంటే బయటికి రావాలి కదా. ఇప్పుడు అతన్ని పువ్వుల్లో పెట్టి చూస్తారు ఒకవేళ కనిపిస్తే, ఎందుకంటే అంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది డిపార్ట్మెంట్. ఈయన ఎక్కడైనా ఉన్నాడంటే, వేరే ప్రాంతాల్లో ఉన్నారంటే వీళ్ళే వెళ్ళి విమానం ఎక్కించి తీసుకొచ్చుకుంటారు మరిని. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఇప్పుడు ఇరుక్కుపోయి ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. అంత కక్ష ఎందుకు అతని మీద, సాయి కృష్ణ మీద చూపిస్తున్నారన్నది ఎంత ఆలోచించినా సరే అది కనెక్ట్ అవ్వట్లేదు కరెక్ట్గా. ఇప్పుడు అంతలా కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? నిజంగా కొడితే అంటే జరుగుతున్న ప్రచారం మీద నేను అంటున్నాను, కొడతానని నేను అనలేదు, కొడతారని నేను చెప్పట్లేదు. ఈ ప్రచారం జరిగితే ఎందుకు అంత కక్ష అతని మీద చూపించాలి? ఇందులో కమ్యూనిటీ ఒకటి తీసుకొచ్చారు, ఆయన అదే కమ్యూనిటీ, ఇదే. ఏ కమ్యూనిటీ ఏంటంటే, దొంగోడి కమ్యూనిటీ ఏంటండి, దుర్మార్గాలు చేసే వాళ్ళకి కమ్యూనిటీ ఏంటండి, మర్డర్లు చేసే వాళ్ళకి కమ్యూనిటీ ఏంటండి?
లేకపోతే ఇష్టారాజ్యంగా తనకు అధికారం ఉంది కదా అని చెప్పి లాఠీకి పని చెప్పే వాళ్ళకి కమ్యూనిటీ ఏంటి? తప్పు ఎవరు చేసినా తప్పే. సాయికృష్ణ ఏదో బుద్ధిమంతుడనో లేకపోతే గొప్పవాడనో సంఘ సంస్కర్తనో ఎవరు చెప్పట్లేదు. అతనివి చాలా ఉన్నాయి. పోక్సో కేసులు పెట్టారంటే అర్థం ఏంటి? ఒక క్రిమినల్ అయినప్పటికీ కూడా అది కోర్టు చూసుకుంటుంది. ప్రతి క్రిమినల్ని మనం చంపుకుంటూ పోతే అది వేరే రకంగా ఉంటుంది చేతుల్లోకి తీసుకుంటే. కానీ ఇతని మీద అంత సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి వెనుకాతల ఉన్న అంశాలు ఏంటి? అసలు నిజాలు ఏంటి? ఒకవేళ చనిపోతే ఇంకా తెలియదా? అనాథ సేవలు అన్నారు. అనాథ సేవలు ఎక్కడో దగ్గర లింక్ దొరుకుతుంది. సీసీ కెమెరాలు ప్రతి చోట ఉంటాయే. మరి ఆయన లాయర్ గారు చెప్పినట్లుగా ఆయన ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటంటో సీసీ ఫుటేజ్లన్నీ కూడా మాయం చేస్తారా? శ్మశానంలో ఏం దొరకలేదా? ఎక్కడ కాల్చారో ఎవరిదో ఏంటో చూసుకోరా? ప్రతిదీ ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. ఇంత సీరియస్గా ఉన్నప్పటికి కూడా ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? అది కూటమికి ఇబ్బందే, ముందుగా డిపార్ట్మెంట్కి ఇబ్బందే. రేపు ఏం ప్రొడ్యూస్ చేస్తారు కోర్టు ముందు 29ని? ఏమైనా దొరికిందా? సిట్ ఏం తేల్చింది? శ్మశానాల చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? శ్మశానాల చుట్టూ తిరిగితేనే. అసలు ఎక్కడ మొదలైంది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ప్రూఫ్ దొరకకుండా ఎలా మాయం చేసేస్తారంటే ఇదే సినిమాయా? సినిమాల్లో కూడా శివన్ ఎప్పుడో క్లైమాక్స్లో ఎక్కడో దగ్గర దొరుకుతుంది ఆ హీరో ఎంటర్ అయ్యేసరికి. మరి పోలీసులు అలాంటి హీరోస్ లేరా? ఉంటే ఎందుకు తేల్చలేకపోతున్నారు? వాళ్ళ తల్లి రివర్స్ ఎందుకు అవుతున్నారు? అది ఎంతవరకు నిజం? జగన్మోహన్ రెడ్డి గారి మీద తల్లి రివర్సో లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు ప్రభుత్వం వాళ్ళది కదా అని రివర్స్ అయ్యారా? ఇందులో కాప్ ఎందుకు వస్తున్నది? లేకపోతే ఇంకొక క్యాస్ట్ ఎందుకు వస్తున్నది? వైసీపీకి ఎదురుదెబ్బ ఎలాగవుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్కి ఇబ్బంది ఇది. వైసీపీకి ఎదురుదెబ్బ ఏమున్నది? ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వండి వార్చేస్తున్నారు, జనాల మీదకి వదిలేస్తున్నారు. ఎవరికి షాకో, ఎవరికి బ్రేకో, లేకపోతే ఎవరికి రివర్సో, ఎవరికి ఎదురు దెబ్బో, ఇవన్నీ కాసేపు ప్రతి ఒక్కరూ పక్కన పెట్టండి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీ మీదకి వచ్చింది ఈరోజు, మీ కోర్టులోకి వచ్చింది బాల్. మిమ్మల్ని దోషుల కింద చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మీకున్న విలువలు గాడి తప్పే పరిస్థితి వచ్చింది. మానవత్వాన్ని మంట కలిపేశారంటున్నారు. అతి దారుణంగా ఒక మనిషిని కొట్టి చంపేమంటున్నారు. మీరేంటో నిరూపించుకోవాలి. తప్పు జరిగిందా? తప్పు జరిగితే ఇదిగో ఈ తప్పు జరిగిందని చెప్పి మినిట్ టు మినిట్ మీరు ఇవ్వండి ఓ రిపోర్ట్. ఎలా జరిగింది ఏంటి అని. జరగలేదా? కాలర్ ఎగరేయండి. 3 సింహాల తలెత్తుకుండేలా చెయ్యండి. లేకపోతే తల దించుకుండే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇది ఇక్కడితో ఆగదు. ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఇది వేరే టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఎంత త్వరగా దీన్ని ముగిస్తే అంత మంచిది ఆ డిపార్ట్మెంట్. ఎందుకంటే పోలీస్ అన్నది లేకపోతే, పోలీసింగ్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అతి దారుణంగా తయారవుతుంది. మీ మీద నమ్మకం పోయినా అలాగే తయారవుతుంది. ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోండి. మీ 3 సింహాలు తలెత్తుకునేలా చేస్తారా, తల దించుకునేలా చేస్తారా అన్నది ప్రజలకు మీరు ఈరోజు సమాధానం చెప్పాల్సిన స్థితిలో ఉన్నారు. అది రైట్ చెప్తారా, రాంగ్ చెప్తారా, తప్పుచోవ పట్టిస్తారా, ఇదిరా కాకి అంటే అని చెప్పి నిరూపించుకుంటారన్న చూడాలి. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికీ తీసుకోలేదని నేను చెప్పట్లేదు. నిజాలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకా తాత్సారం చేస్తే అది వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం అని నేను చెప్పట్లేదు, వేరే విషయం అయినప్పటికీ కూడా. సాయికృష్ణ అంటే అతను ఏదో క్రిమినల్ అనో, ఆ ఫోక్సో కేసులు ఉన్నాయి, ఏదైనా ఉన్నదో అంత సింపతి ఉండకపోవచ్చు కానీ మనిషే కదా. ఆ చెప్పే అర్హత మీకు లేదు, హక్కు మీకు లేదు అని. చూద్దాం మరి ఎటు జరుగుతుందో. మీకు ఎవరికి దీనికి షాకో, ఎవరెవరి మీద రివర్స్ అయ్యారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద రివర్స్ అయ్యే అంశం ఏంటో వాళ్ళ తల్లిగారు, వైసీపీకి ఏ